హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మీకు తెలిసిపోయింది కదా, థంబ్నెయిల్ చూసారు. ములక్కాడ ఆవకాయ అండి. యమ్మీ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ సైజు ముక్కలు కోసుకున్నానండి. మీ ఇష్టాన్ని బట్టి 2 ఇంచెస్ కానీ ఇంచు కానీ కోసుకోవచ్చు. ఇలా కోసుకుంటే నేను చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసుకోవచ్చని ఇలా కోసుకున్నానండి. పెద్ద ముక్కలు అయితే చాలా పెద్ద డబ్బాల్లో పెట్టవలసి వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలండి: ములక్కాళ్ళు, చింతపండు గొజ్జండి. నేను పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకుని గొజ్జు తీసి ఉంచుకున్నానండి. దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. అలాగే ఆవాలు, మెంతులు 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు వేగించుకుని పొడి చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ పొడి ఉందండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ములక్కాళ్ళను ఒకసారి వేగించుకుని కలుపుకుందాం. చింతపండు గొజ్జు ఉడకబెడుతున్నానండి. చిక్కగా తీసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. చింతపండు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముక్కలు వేగించేసుకుందాం. ఆయిల్ పెట్టేసాను. 1 గ్లాసు ఆయిల్ వేసానండి. మరీ ఎక్కువ మరిగిపోకూడదు నూనె. ముక్కలు కూడా బాగా వేగించకూడదండి. బాగా వేగిపోయినాయి అంటే విడిపోతాయి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఆవకాయలకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. తీసేస్తున్నానండి. మిగతా ముక్కలు కూడా వేసేస్తున్నాను. 2 గ్లాసుల ముక్కలు అయినాయండి నాకు. తీసేస్తున్నానండి. ఇదే ఆయిల్లో మనం తాలింపు కూడా వేసేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు,
2 ఎండుమిర్చి, 4 ఎల్లుల్లిపాయ రెమ్మలు. స్టవ్ కట్టేస్తున్నానండి. కొద్దిగా చల్లారాక కలిపేసుకుందాం. చల్లారిపోయినాయండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల ముక్కలు తీసుకున్నాను. అదే గ్లాస్తో 1/2 గ్లాస్ కారం తీసుకుంటున్నాను. మన ఆవకాయకి రెగ్యులర్గా వేసుకునే కొలతేనండి. 4 వంతులకి 1 వంతు కారం, సగం కారం వేసాను. 2 స్పూన్లు ఆవాలు, మెంతులు వేగించిన పొడి. 2 పెద్ద స్పూన్లు తీసుకోండి, లేకపోతే చిన్నవి అయితే 3 స్పూన్లు తీసుకోండి. ఉప్పు 1/2 గ్లాస్ అండి. 1/2 గ్లాస్ కన్నా కొంచెం తక్కువే తీసుకోండి. అవసరం అయితే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు వేసిన ఆయిల్ వేసేసుకుందాం. రెండు స్పూన్లు చింతపండు గుజ్జు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు అండి, బాగా పెద్ద వెల్లుల్లిపాయలు, ఒక 3 వెల్లుల్లిపాయలు ఒకసారి మిక్సీకి వేసేసుకున్నాను. మీకు గుళ్ళు అంటే ఎక్కువ పచ్చడి అయితే గుళ్ళు వేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెమే కదా, తొందరగా ఊరిపోతుందని ఇలా వేసాను అన్నమాట. అంతే అండి, అయిపోయింది. ములక్కాడ ఆవకాయ అండి. నేనైతే రెగ్యులర్గా అయితే పచ్చి ముక్కలతో పచ్చి నూనెతో పడతానండి ఆవకాయ. మన మామిడికాయ ఆవకాయ ఎలా పడతానో అలా పడతాను. నాకు ఎప్పటి నుంచో 10 ఇయర్స్ నుంచి అలాగ అలవాటు. చాలా బాగుంటుంది. ముక్క లాస్ట్ వరకు గట్టిగా ఉంటుంది. ఈ ముక్క అయితే మన నూనెలో వేగించిన వల్ల కొంచెం తొందరగా మెత్తబడుతుంది. కానీ కొన్ని ఏరియాలో ఇలాగా వేగించుకుని చేస్తారు, కొన్ని ఏరియాలో పచ్చిగా చేస్తారు. మన వీడియోలో 2 రకాలు ఉండాలని ఈరోజు ఇది కూడా చేశాను. మీకు పచ్చి నూనెతో పచ్చి ముక్కలతో కావాలంటే ఒకసారి రిమైండింగ్ మన వీడియోస్ చూడండి, ఛానల్లో ఉంటుంది. దీనికన్నా కూడా నాకైతే అదే నచ్చుతుందండి. చూడండి, మీరు ఒకసారి చూసి 2 ట్రై చేయండి. మీకు ఏది నచ్చితే అలా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.